తిరుపతి జిల్లా మండలం చంద్రగిరి మండలంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో అర్ధరాత్రి ఇళ్లపై దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టించారు. ఎగురెడ్డివారిపల్లిలో గంజాయికి బానిసలైన సన్నీ అండ్ గ్యాంగ్ మత్తులో ఇళ్లపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి గస్తీ నిర్వహించారు. అయితే పోలీసులకు సమాచారం ఇస్తారా అని మరింత రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ విధ్వంసం సృష్టించింది. సన్నీ అండ్ గ్యాంగ్ ఆగడాలతో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, ఎలాగైనా వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు. రెడ్డివారిపల్లి రాత్రి సన్నీ అనే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని చూసినాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు పగలు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకు పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడిని అయితే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తాం. నా పేరు ఎద్దలపూడి శివానంద రెడ్డి. నా వయసు వచ్చి 54 సంవత్సరాలు. నేను చంద్రగిరి మండలం ఎగురెడ్డివారిపల్లి 1/74 ఇంట్లో నివాసం ఉంటున్నాను. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం